రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అధికారులతో కలిసి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ శశాంక్ సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, విష జ్వరాల గురించి అవగాహన కల్పించారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రశ్నించేటట్లుగా మీ క్లాసులలో, మీ స్కూల్లో, మీ కాలేజ్లో కూడా జ్వరాలు వచ్చాయి, జ్వరం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, లేకపోతే చికెన్ గునియా వచ్చింది అని చెప్పేసి క్లాసెస్ కి రాని సందర్భం ఉందా? ఈ సీజన్ లో మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి, ఫీవర్స్ వస్తాయి కాబట్టి, ఈ సీజన్ లో మనము మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనము ఆ ఫీవర్స్ నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛదనం అన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి పిల్లల్ని మేము ఈరోజు ఇక్కడ పిలిపించడానికి కారణం ఏంటంటే, మీరు స్టూడెంట్స్ గా మీ మెసేజ్ ని చాలా మంది తీసుకెళ్ళగలుగుతారు. కాలేజ్ లో, మీ ఇంటర్లో, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టి మనం అందరం కూడా స్వచ్ఛ భారత్ కోసం ప్రశ్నించేటట్లుగా